మనం లోపలికి వెళ్ళడం అంత మంచిది కాదనిపిస్తోంది. నాకు సరిగా అనిపించట్లేదు. ముకుంద్ చెప్పేది నిజమే. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. రే, అనవసరం ఎందుకురా భయపడుతున్నారు? నేను అందరినీ కనుక్కున్నాను. చూడండిరా, ఈ భవనం లోపల ఒక విలువైన వస్తువు ఉంది. దాన్ని తాకితే మనం అనుకున్నదంతా జరుగుతుంది. రండి రండి, లోపలికి రండిరా, రండి. ఇదంతా వదంతి. తను ఇరుక్కుంటాడు, మనల్ని ఇరికిస్తాడు. సరే, మీరు రావట్లేదు కదా, అయితే ఊరుకోండి. కానీ నేను లోపలికి వెళ్తాను, సరేనా? నేను లోపలికి వెళ్తాను. అన్నట్టు వీడింతగా మొండి పట్టు పడుతున్నాడు కదా, మనం కూడా తనతో వెళ్తే మంచిదేమో. వద్దొద్దొద్దు ముకుంద్, సమీర్, ఇద్దరు ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను, తర్వాత మీరు రండి. నేను చెప్పేది విను, లేదంటే వీడు మన ఇద్దరిని బలిస్తాడు. ఇక బాబోయ్, ఇంత చీకటిగా ఉందేంటి? ఇక్కడ మ్యాజిక్ వస్తువు ఎక్కడ వెతకాలి? వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. ఏం జరగట్లేదేంటి? మా లోకానికి నీకు స్వాగతం పలుకుతున్నాం. చెప్పండి, మీ ఇష్టం ఏంటో చెప్పండి. మీ ఏ ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటున్నారు? మీరు నన్ను ఎందుకు పిలిచారు? నాకు డబ్బులు అవసరం ఉంది, ఎక్కువ డబ్బులు కావాలి. మీ కోరికని నెరవేర్చాలి అంటే అందుకు బదులుగా నేను మీ దగ్గర నుండి ఒకటి తీసుకుంటాను. ఏం తీసుకుంటారు? మీరు అందుకు సిద్ధంగా ఉంటే అప్పుడే మీ కోరికల్ని నెరవేర్చగలను. నాకు సమ్మతమే. అలాగైతే సరే, మీ కోరిక నెరవేరుతుంది. సమీర్ లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది. ఈ పాటికి తను వచ్చుండాలి కదా. అవునరా. ఏం చేస్తున్నావు? ఏదవుతోంది? సమీర్, వచ్చి సాయం చేయండి. సమీర్, సాయం చేయండి. ఏదో ఉందిరా, లోపలికి వెళ్ళి చూద్దాం. నువ్వేం చేస్తున్నావు? దయచేసి వదులు, నీకు దండం పెడతాను, నన్ను వదులు. సమీర్, సమీర్. అరవింద్, అరవింద్, అరవింద్. ఓ మై గాడ్, అరవింద్, 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 పద వెళ్దాం. నా మాట విను, త్వరగా రా. లే, వెళ్ళిపోదాం, పద. మెల్లగా రా. టైం అవుతుంది. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అరవింద్, నేను నీకు ముందే చెప్పాను అక్కడికి వెళ్ళొద్దని. నువ్వు నా మాట వింటేనే కదా. ప్రీతి, అక్కడేమైందో తెలుసా నీకు? ఓ కమాన్ అరవింద్, ఐ డోంట్ కేర్ అక్కడ ఏం జరిగిందో నాకు అనవసరం. నాకేం వినాలని లేదు. ఐ మీన్ కమాన్ గాయ్స్, ఇంకా ఈ లోకంలో మీరు ఇంకా పాత పంచాంగాన్ని నమ్ముతున్నారా? హౌ? దెయ్యం, జిన్, విష్ అవన్నీ ఉన్నాయేంటి? సీరియస్లీ నేను చెప్పేది విను ప్లీజ్. పిచ్చా తనకి? గైస్ చిల్, నేను పోయి మాట్లాడొస్తాను. ప్రీతి. అరవింద్, ఏమైంది? ప్రీతి ఆగు. ఏమైంది? అరే ఏమైంది? చెప్పండి. ఏమైంది? నేనిప్పుడు ప్రీతి వెనకాల ఒక ఆత్మని చూశాను. అది ప్రీతి షోల్డర్ మీద చేయి పెట్టుకోనుంది. ధాన్య, ఏంటి భూతం?
అలా చూడు, అసలు ఏం లేదు. లేదు, నేను చెప్పేదంతా నిజమే. తానియా, ఇదంతా నీ భ్రమ. అసలు ఇక్కడ ఏం లేదు. నువ్వు మా అందరినీ భయపడిచ్చేసావు. సర్లే గాని నాకు చాలా ఆకలేస్తుంది. పదండి, లెట్స్ హావ్ అవునవును, పదండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రే అరవింద్, ఈ రిసార్ట్ బాగుంది కానీ జనం ఎక్కువ మంది లేరేంటి? డియర్ ఫ్రెండ్స్, అందుకే మీ అందరిని ఇక్కడికి తీసుకొచ్చాను. అప్పుడే మనందరికీ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎస్, అంతేగా ప్రీతి? నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నువ్వు వెళ్ళు. అరవింద్, నేను వెళ్తాను. సరే, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఓకేనా? కమాన్, ఇప్పుడు పిలుస్తున్నాను, వచ్చేయ్. వెళ్ళు వెళ్ళు. గ్యారంటీ. ప్రీతి జాగ్రత్త. కమాన్ ముకుంద్. ఏం చేస్తున్నావు ముకుంద్? నా హెయిర్ అంతా తడిచిపోయింది. ఐ రియలీ హేట్ యు. రేయ్, నువ్వేంటి అక్కడికి వచ్చానో? లోపల దూకు. నో కరే, కమాన్, బాగుంటుంది. నో నో నో. రే, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సీమ ఎక్కడరా? సార్, మిస్టర్ అరవింద్ మీరే కదా? మీకు కొరియర్ వచ్చింది. కొరియరా? నాకా? నాకెవరు ఇక్కడికి కొరియర్ రేయ్, పంపించారు? ఏంటో చూడరా. తెరిచి చూడు, ఇందులో ఏముంది? చూస్తాను. ఏమొచ్చింది? మిస్టర్ అరవింద్, ఇందులో ఏదో ఉంది. ఎలా తెరవాలి? అరే, ఓపెన్ చేయరా. ఓ మై గాడ్, ఇంత డబ్బా! రే చూడరా, ఎంత డబ్బుందో. నాకు డబ్బులు అవసరం ఉంది. బోలు డబ్బులు కావాలి. నా విష్ నెరవేరింది. నా విష్ నెరవేరింది. Yes! Yes! సూపర్ రే. సమీర్, నీకు గుర్తుందా? నేను చెప్పాను కదా జీన్, నీకు గుర్తుందా లేదా? తనే నాకు డబ్బులు పంపించింది. రేయ్, నేను ధనవంతుని అయిపోయాను. ప్రీతి, మొత్తం మన డబ్బులే. మన లైఫ్ సెటిల్ అయిపోయింది. Yes! Yeah! సూపర్ రే. మొత్తం నాకేరా. Guys, Yes! let's party. Yes. Yes! ఇది నిజమా? ఈ డబ్బంతా విష్ నుంచి వచ్చిందా? రే, అదేం ప్రశ్నరా బాబు. ఇంకెవరు నాకు డబ్బులు ఇస్తారు చెప్పు? ఈ డబ్బుతో నన్ను పార్టీ చేసుకుందాం ఇప్పుడే. బాక్స్ ఫుల్గా ఉంది. Yes! అదంతా సరే గాని వెళ్ళి నీ భార్యను కాస్త చూసుకో. ఇంకా నీ మీద కోపంగా ఉంది. నా పెళ్ళం ఉందే. ఛే! ప్రీతి, బయటికి రా. ప్రీతి, 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 ముకుంద్, ప్రీతికి ఏమైందో చూడరా. ప్రీతి, ప్రీతి. అరవింద్, ఎక్కడికి రే, వెళ్తున్నావు? వదలరా నన్ను. నీకు ఈత రాదు. చెప్పేది విను, ఆగు. అరవింద్, అందరూ వెనకెళ్ళండి. వెళ్ళండి ప్లీజ్. చూస్తుంటే యాక్చువల్గా దెబ్బలు తగిలినట్టు ఎలాంటి గుర్తులు లేవు. బహుశా తను చనిపోవడం నీటిలో మునగడం వల్ల జరుగుతుంది. చూద్దాం. చనిపోవడానికి ముందు ఈవిడ స్విమ్ చేస్తూ ఉన్నారా? అవును సార్. పంకజ్, కొంచెం స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్ళి ఏమైనా ఉందా చూడు, సరేనా? ఓకే సార్. వెళ్ళు. నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళు. మీడియా వాళ్ళు లోపలికి రాకుండా చూసుకో. ఓకే సార్. ఇప్పటి వరకు ఏం తెలిసింది? ఒంటి మీద ఏ గాయమూ లేదు. ఇది పట్టుకోండి. ఇదేంటి? స్టాప్ వాచ్. ఇది స్టాప్ వాచ్ అని నాకు కూడా తెలుసురా. మరి ఎందుకు అడుగుతున్నారు? అరే, దీన్ని ఎందుకని స్టార్ట్ చేసావు? ఒకవేళ ఎంత వేగంగా ఈత కొడతావో చూసుకోవడానికా? ఒకవేళ 30 నిమిషాలు కనుక నేను బయటికి రాకపోతే మీరే లోపల రావాలి. నేను వెయిట్ చేస్తా మీకోసం. రేయ్ రే పంకజ్, రేయ్ రేయ్.
బాస్ ప్రస్తుతం తనని చూస్తుంటే తను నీళ్ళలో మునిగిపోయినట్టు అనిపిస్తుంది. నీళ్ళలో మునిగి ఊపిరాడకుండా చనిపోయింది. కానీ తను ఊపిరితిత్తుల్ని చెక్ చేస్తేనే కన్ఫర్మ్ చేయగలం. ఊపిరితిత్తుల్లో నీళ్లు దొరికిందంటే నీళ్ళలోనే మునిగిపోయారని మనం కన్ఫర్మ్ చేయగలం. అలా జరిగే అవకాశం లేదు. ప్రీతి నీటిలో మునిగిపోయి ఉండదని ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? సార్, ప్రీతి ప్రొఫెషనల్ స్విమ్మర్. తను గోల్డ్ మెడల్ కొట్టింది సార్. తను కేవలం ఈ 5 అడుగులున్న పూల్లో మునిగిపోయే అవకాశమే లేదు. ఈవిడ చనిపోయినప్పుడు మీరెక్కడున్నారు? సార్, మేమంతా ఇక్కడే నుంచున్నాం. కానీ మీరేది చూడలేదా? స్విమ్మింగ్ పూల్ లోపల ఎవరైనా ఉండి వాళ్ళు ఆవిడ్ని హత్య చేసి ఎస్కేప్ అయి ఉండొచ్చే. లేదు సార్, ప్రీతి పూల్లో ఒంటరిగా ఉంది. ఇదంతా నా తప్పే. నాకు తెలుసు ప్రీతిని ఎవరు చంపారు. ఎవరు చంపారో నీకు తెలుసా? ఎవరు? ఏంటి? జిన్నా? నాకు డబ్బులు అవసరం ఉంది. మీ కోరికను నెరవేర్చాలంటే అందుకు బదులుగా నేను మీ దగ్గర నుండి ఒకటి ఆశిస్తున్నాను. నేను అంగీకరిస్తాను సార్. ముందే వార్నింగ్ ఇచ్చింది దీనికోసం వెల కట్టాలి అని. సార్, అదిగో డబ్బా కనిపిస్తుందా? అందులో డబ్బులున్నాయి. నా విష్ని నెరవేర్చే విధంగా ఆ డబ్బాని తనే పంపించింది. కానీ దానికి బదులుగా నా ప్రీతిని తీసుకుపోయింది సార్. ఇలా చూడు అరవింద్, నిన్నెవరో ఇరికించారు. ఈ జిన్ను గిన్నంటూ ఏమీ లేవు. అవన్నీ పుకార్లు. ప్రీతి చావుకి ఇంకేదో కారణం ఉంది. సార్, సార్ పూల్ లోపల ఏమీ లేవు. విన్నారు కదా సార్, ప్రీతి మరణానికి కారణం ఇంకేదో ఉంటుందని చెప్పరు కదా. సరే అరవింద్, నువ్వింత ఖచ్చితంగా నమ్మకంగా చెప్తున్నావు ప్రీతి మరణం జిన్ను వల్ల జరిగింది అని. మరి ఆ జిన్ ఎక్కడా? సార్, ఇదే ఆ చోటు. జిన్ ఇక్కడుందన్న విషయం నీకెలా తెలిసింది? సార్, అది నేను విన్న విషయం ఏంటంటే ఆ జిన్ ఇక్కడే ఉంది, ఈ వీరా భవనంలో. అందుకే నా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి రావడానికి ప్లాన్ వేశాను. సరేరా, నీ వంకతో మేము ఆ జిన్ని చూస్తాం. ఏమైంది? ఎందుకు ఆగావు? సార్, నేను లోపలికి రాను సార్. నేను ఇక్కడ చూసింది విన్నది మళ్ళీ చూడాలని వినాలని లేదు సార్. నేను పెద్ద వెల కట్టేశాను. నా ప్రీతిని కోల్పోయాను సార్. ఏమీ కాదు, భయపడకు, మేమున్నాం కదా. రా రా. నువ్వు చెప్పినట్టు ఇక్కడేమీ కనిపించలేదే. లేదు సార్, ఇలా లేదు, మొత్తం మారిపోయి ఉంది. ఇక్కడ దుమ్ము ధూళితో ఇలాగే ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మనుషులు చాలా మంది లోపల ఉన్నట్టే అనిపించింది. కానీ ఈరోజేంటి ఇలా ఉంది, మొత్తం మారిపోయింది సార్. జిన్ను బయటకు వస్తుంది. ఆ వస్తువు ఎక్కడుంది? సార్, ఆ జిన్ అది పాత డబ్బా నుంచి బయటకు వచ్చింది. అదిగో అక్కడే సార్, వెళ్దామా? ఈ టేబుల్ మీద ఏమీ లేదు. సార్ 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 ఆ వాస్ ఇక్కడే ఉంది సార్. అయితే ఆ జిన్ అదిగో అక్కడ కనిపించింది, దాంతోనే మాట్లాడాను. ఈ గోడ మీద? అవును సార్. గోడ చాలా స్ట్రాంగ్గా ఉంది. దీని మీద నువ్వు చెప్పినట్టు ఏ ట్రిక్ చేయలేరు. సార్ సార్, నేను చెప్పేది నిజం సార్. ఆ జిన్ ఇక్కడి నుంచే వచ్చింది. ఆ వాష్ కూడా ఇక్కడే ఉంది సార్. ఆ వాష్ ఈ టేబుల్ మీదే ఉందంటే తప్పకుండా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఏమిటిది? వీడు చచ్చిపోయాడు. ఓ మై గాడ్,
తను నా ఫ్రెండ్ సమీర్ సార్. ఆ చిన్ను వీని కూడా చంపేసింది. సార్ మీరు చూసారా, ఈ గొంతు మీద పచ్చ ఆనవాళ్లు పోయాయి కదా. ఇదెలా జరిగింది? ఏమీ లేదే. ఏమి డాక్టర్ గారు మీరు మేము అడక్క ముందే కుదరదని చెప్తున్నారు? అవును దయ్యా, అదేంటంటే మీరు చెప్పినట్టు తన మెడ మీద అసలు ఏదీ లేదు. డాక్టర్ గారు నిన్న 2 కళ్ళతో చూశాను. వీడి గొంతు మీద పచ్చ రంగులో ఏదో ఒక ఆనవాలు ఉంది. చూసుండొచ్చు, కానీ నేను ఇప్పుడు చెక్ చేశాను కదా, అలాంటి గుర్తులు మాత్రం ఏవీ లేవు, కెమికల్స్ కూడా లేవు. ఏమంటున్నారండి? అలా జరిగే అవకాశం లేదు. జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వీటన్నిటి వెనక అరవింద్ ఉన్నాడు. పూర్వి, ఆ అరవింద్కి సంబంధించిన డీటెయిల్స్ తి. సార్ సరే, వాళ్ళని వెళ్ళనివ్వు. నువ్వు ఒక విషయం చెప్పుదయ్యా, నువ్వు నిజంగానే అతని మెడ మీద ఏదైనా పచ్చ కలర్ గుర్తు చూసావా? ఏమిటి మీరేం చెప్తున్నారు? నేను ఏమంటున్నానంటే మిత్రమా, నువ్వు నీ కళ్ళు కొంచెం చెక్ చేసుకో. డాక్టర్ గారు, ఆ ఆనవాళ్ళని నేను మాత్రమే చూడలేదు, నాతో పాటు పూర్వి, అరవింద్ కూడా చూశారు. అంటే మేము ముగ్గురం మా కళ్ళు టెస్ట్ చేయించుకోవాలా? అది మీ ఇష్టం. సోలంకి సార్ మామూలుగా నా దగ్గర ఇలా సరదాగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏరియాని మార్చినట్టున్నారు. డాక్టర్ తారిక, మీరే ఒక మంచి న్యూస్గా చెప్పండి. అంటే వీడు చనిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అక్కడ పూల్ దగ్గర చెప్పిందే కారణం. నీళ్లలో మునిగినందువల్లనే చనిపోయింది. నిజంగానా? అవును. ఇలా చూడండి, తన లంగ్స్లో ఈ నీళ్లు ఉన్నాయి. విషయం అలాంటిదేదైనా లేదు. సార్ 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 నాకేమనిపిస్తుందంటే ఆ జిన్నే చేసుంటది. ఇలా చూడండి, నేను మీకోటి చూపిస్తాను. ఇలా చూడండి, తెలుస్తుందా మీకు? ఇదే సమీరు మెడ. ఒక్క నిమిషం. ఇది అతని మెడ యొక్క ఎముక ముక్క. చాలా ముఖ్యమైన ఎముక. దాన్ని ఎంత బలంగా నొక్కుంటే అది ఎలా బయటకు వచ్చుంటుంది? నాకు తెలిసి దాదాపు 200 కిలోల లెక్క అతని మెడని నొక్కబడింది. ఇంత శక్తి ఒక మనిషి దగ్గర ఉండేదనేది ఛాన్సే లేదు. మీరేం చెప్పడానికి వస్తున్నారు? అంటే వీళ్ళిద్దరూ ఏదో ఒక విచిత్రమైన చేయి వల్ల చనిపోయారని అంటున్నారు. అంటే వీటన్నిటి వెనక ఆ జిన్నుందని చెప్తున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? ముకుంద్, ఇది ఆ వాసే కదా? ఎందుకు ఆ బంగ్లా నుంచి తీసుకొచ్చావు? మన ఫ్రెండ్స్ ఇద్దరి ప్రాణం ఈ వాస్ వల్లే పోయిందని తెలుసు కదా నీకు. ఏంటి నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నేనే ఏదైనా చెయ్యాలి. తాన్యా ఆగు. హలో సిఐడి, నేను తాన్యా మాట్లాడుతున్నాను, రాయల్ గార్డెన్ రిసార్ట్లో నుంచి. సార్ మీరు త్వరగా రండి, ఇక్కడ ఒక ప్రాబ్లం జరిగింది. ముకుంద్, ఇక్కడ ఏం జరుగుతోంది? తాన్యా ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. తాన్యా నా మాట విని వెళ్ళిపోవు. త్వరగా రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రా త్వరగా. ముకుంద్, ముకుంద్, తలుపు తీ. ముకుంద్, తలుపు తీ. తలుపు తీ ముకుంద్. ముకుంద్, ఏంటి శబ్దం? కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. కాపాడండి,
కాపాడండి. సార్ తానియా ఇదెలా పాసిబుల్ అవుతుంది? తానియా నన్ను కాపాడండి ప్లీజ్. నేను పైకి వెళ్ళి చూస్తాను. పంకజ్ నాతో రా. పంకజ్ సార్ మీరు కూడా రండి సార్. లేదు, నేను రాను. తానియా కాపాడండి. భయపడకండి, మనుషులు వస్తున్నారు. సార్ ఇది ఎలా సాధ్యం సార్? ఉంది. గాల్లో ఎలా కాపాడండి. ఎగురుతున్నారు సార్? ఇప్పుడు ఇది చిన్న పని అని దయచేసి చెప్పకు. ఇది ఎవరో ఒకరు ట్రిక్ చేస్తున్నారు. ఎవరో చాలా స్పష్టంగా ప్లీజ్ పైనుంచి కాపాడండి ఈ ట్రిక్ని నన్ను. చేస్తూ ఉన్నారు. సార్ సార్ తలుపు లోపల దిక్కు మూసింది. లోపలతో ఎవరైనా ఉండొచ్చు. కాపాడండి ప్లీజ్ కాపాడండి. తానియా 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 పంకజ్ కాస్త చుట్టుపక్కల చూడు. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్. ఎవరూ లేరా? అన్నట్టు ఈ తానియా ముకుంద్ వైఫే కదా? ముకుంద్ ఎక్కడున్నాడు? రా వెళ్దాం. బ్రతికే ఉన్నాడు. పల్సున్నాయి. అంబులెన్స్ పిలువు. నీళ్ళు తీసుకురా. ముకుంద్ ముకుంద్ కాస్త సరిగ్గా చూడు. ఏంటి రూమ్ అంతా గందరగోళంగా ఉంది. లేపు, పైకెత్తు. పంకజ్ ఇలా కూర్చోబెట్టు. మెల్లగా మెల్లగా. ఇక్కడేమైంది? కొంచెం చెప్పగలరా? నాకు తెలీదు. నాకు గుర్తున్నది కేవలం ఈ రూమ్లో బందీగా ఉన్నాను సార్. తానియా బయట నుంచి తలుపు తెరవడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ఉన్నట్టుండి వెనక నుంచి ఎవరో ఒకరు గట్టిగా లాగారు సార్. లాగి నన్ను గోడపైకి విసిరేశారు. ఆ తర్వాత సార్ నాకు ఇంకేమీ గుర్తులేదు. నేనేదో విసిరి పారేసిందన్నావే, దాని మొహాన్ని నువ్వు చూడలేదా? నాకు అది తెలీదు సార్. ఈ రూమ్లో నేను తప్ప ఇంకెవరూ లేరు. ఆ నీటి తొట్టె ఉన్నట్టుండి మెరుస్తూ కనిపించింది సార్. ఆ తర్వాతే ఇదంతా జరిగింది సార్. అయినా అది ఇక్కడే ఉందా? అవును సార్. ఎక్కడ ఎక్కడ? సార్ అక్కడుంది సార్. పంకజ్ వెళ్ళరా. ఇది మీ దగ్గరకు ఎలా వచ్చింది? సార్ ఈరోజు అరవింద్కో పార్సల్ వచ్చింది. అప్పుడు నేను సమీర్ మొహాన్ని చూశాను. చూడగానే నాకు అర్థమైంది తన మనసులో ఏదో ఉంది. అలాగే ప్రీతి చనిపోయినప్పుడు కూడా సమీర్ ఆ ప్రదేశంలో లేడు. నాకు చాలా కంగారుగా ఉంది. అతను కూడా ఆ పాడుబడిన బంగ్లాకి వెళ్ళకూడదనుకున్నాను. అందుకని ఏం చేశావు? అందుకే నేను అతనికి కాల్ చేశాను. ఎక్కడున్నావు అని అడిగాను. అందుకు నాకు అతను ఆ బంగ్లాలో ఉన్నానన్నాడు. నేను తాన్యా ఎంతో టెన్షన్ పడి ఆ బంగ్లాకు వెళ్ళాము. ముకుంద్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? తాన్యా, ముకుంద్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. ఈ ప్లేస్ సరిగా లేదు. తాన్యా, సమీర్ ఇక్కడికే వచ్చాడు. అరవింద్ కోరిక తీరినట్టే తన కోరిక తీరుతుందని ఇక్కడికే వచ్చాడు. రా. కానీ ముకుంద్, ఈ పాటికి సిఐడీస్ వచ్చేసుంటారు. వాళ్ళు వచ్చేటప్పటికి మనం ఈ రిసార్ట్లో ఉండాలని నీకు అనిపించలేదా ముకుంద్? తాన్యా, మనం ఇక్కడే ఉండడం మంచిది కాదు. ఒకవేళ ప్రీతికి జరిగినట్టుగానే సమీర్కు జరిగి ఉంటే? లేదు, నువ్వు చెప్పేదంతా ఓకే, కానీ ముకుంద్, ఈ బాసే కదా అక్కడ.
ముకుంద్, సమీర్ సమీర్, సమీర్ చనిపోయాడు తాన్యా. రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వచ్చేటప్పుడు చేత్తో దీన్ని కూడా తీసుకొచ్చావు అంతేగా? ఒకవైపు సమీర్ బాడీ ఆ బిల్డింగ్ లో ఉంది, మాతో చెప్పాలని కనిపించలేదా? సార్ మేం చాలా భయపడిపోయాం. ఎందుకంటే ఇలా జరగడమంతా మా పైకొస్తుందేమో అని మేము కంగారు పడిపోయాం. అలాగా? అన్నిటికీ సమాధానాలు ముందే తయారు చేసి ఉంచుకున్నాం. అంబులెన్స్ వచ్చింది. చూసి జాగ్రత్తగా రండి. సార్ దయచేసి నా చేతిలోంచి తీసేసుకోండి సార్. జాగ్రత్త బాసు, జిన్నిల్లంతా ఇప్పుడు నీ చేతిలో ఉంది. సార్, ఈ కేసుని సాల్వ్ చేయడానికి మనకి సమయం తక్కువగా ఉంది. మీరు ఈ తొట్టిని తొందరపడి మాత్రం రుద్దకండి. సార్, మీరు కనుక దీన్ని రుద్దారంటే మనలో ఒకరు ఖచ్చితంగా చనిపోతారు. ఎందుకంటే ప్రీతి, తాన్యా, సమీర్ వాళ్ళందరినీ ఈ జిన్నే సార్ చంపేసింది. సరేనయ్య, మనం కావాలంటే ఒకటి చేద్దాం. జిన్నునే పిలిచి తన్నెందుకు నువ్వు చంపావని అడుగు. వద్దు సార్, చెప్తే వినండి సార్. నాకు నా కోరికలు దీని ద్వారా పూర్తి చేసుకోవాలని ఉంది. సరేరా, సరిగా ఉందా? హలో జిన్. హలో హలో బ్రదర్ జిన్, లోపలున్నారా లేదా? బాస్ బాస్ ఆగండి, మీరు సరిగ్గా రుద్దలేదు, నేను రుద్దుతాను, ఉండండి. నన్ను వదలరా. మీకు ఏం కావాలి? మీ కోరిక నెరవేరాలని మీరు కోరుకుంటున్నారా? అలాగైతే పంకజ్ ఫ్రెడ్డి వాళ్ళల్లో ఒకరిని నేను బలి తీసుకుంటా. ఏం చేస్తున్నారా ఇద్దరు? జిన్నంతా ఏమీ లేదు, ఎందుకు భయపడుతున్నారు? దయా సార్, మీరు నాలో ఉన్న గాలిని తీసేశారు. పొరిపించాడా? జిన్ను లేదు, గడుదు గుడ్డు లేదు. ఎవడో ఒకడు బాగా ప్లాన్ చేసి ఈ డెత్తులన్నీ విచిత్రంగా ఉండేలా క్రియేట్ చేశాడు. వాడెవడై ఉంటాడు? ఇంకా ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్సే మిగిలిన్నారు, శిఖా, అరవింద్, వినయ్. అక్కడ చూడిపోయిన పూర్వి. అరవింద్, ఓకే. ముందుగా అరవింద్ మనం కలుద్దాం. మిస్టర్ అరవింద్, మాకొక ఇంట్రెస్టింగ్ అయిన విషయం తెలిసింది. అక్కడ రిసార్ట్లో ఎవరెవరితో నువ్వు టూర్కు వెళ్ళావో వాళ్ళందరూ నీ ఫ్రెండ్స్ కాదటగా? సార్ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే. లేదు లేదు, సమీర్ ఇంకా మిగతా వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి చూస్తే నువ్వు సంపాదించిన వాటన్నిటినీ ఒక కంపెనీలో పెట్టావు, అంతే కదా? ఇప్పుడు దానికేంటి? ఇప్పుడు దానికేంటంటే నువ్వు సంపాదించిన అన్నిటినీ పోగొట్టుకున్నావు. ఎందుకంటే ఆ కంపెనీ నకిలీది. అందుకోసమే నీకు చాలా డబ్బు అవసరం అయ్యింది. దానికోసం నువ్వు కూడా ఒక ప్లాన్ చేశావు. ఒక్కొక్కరినిగా నువ్వు హత్య చేయడం మొదలు పెట్టావు. లేదు లేదు సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అలాంటిదేం లేదు సార్. నేను ఏ ప్లాన్ వేయలేదు సార్. సార్, నేను ఒక హాలిడే ప్లాన్ చేశాను. నేను నా ఫ్రెండ్స్ని ఎలా చంపుతాను? అరే వాళ్ళ గురించి ఎందుకు, నా భార్యను ఎందుకు చంపుకుంటాను? తనంటే నాకు ప్రాణం సార్. ఇంకా మిగిలింది వినయ్ ఇంకా శేఖానే. తర్వాత ముకుంద్ సార్. ముకుంద్ని ఆర్లోనే కదా లాక్ చేసి పెట్టారు. తానియా చనిపోయేటప్పుడు తను స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. సార్, ముకుంద్ కాల్ రికార్డ్ని చెక్ చేశాను. తను చెప్పిందంతా నిజమే. బంగ్లాకి వెళ్లే ముందు సమీర్కి కాల్ చేసింది. సార్, కానీ వినయ్ని శిఖని ఎలా పట్టుకునేది?
వాట్ ఈస్ దిస్ యార్? బయట ఒక టాక్సీ వెయిట్ చేస్తుందని హోటల్ స్టాఫ్ చెప్పాడు కదా. ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడికి వచ్చి చూస్తే అంతా ఖాళీగా ఉంది కదా. వినయ్, ఇక్కడ ఒక్క నిమిషం కూడా మనం ఉండొద్దు. ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్, మనం ఉండు. వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఓ మై గాడ్, ఏం జరుగుతుంది ఇక్కడ? లైట్స్ ఎలా ఆఫ్ అయ్యాయి ఇక్కడ? అరే ఉండమ్మా, ఏదో ఒక టెక్నికల్ ఫాల్ట్ అయి ఉండొచ్చు కదా. నాకేదో తప్పుగా అనిపిస్తుంది వినయ్. పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఫస్ట్. ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? అలాంటిది ఏమి ఉండదు. మేనేజర్తో నేను మాట్లాడొస్తాను, సరేనా? తర్వాత నిర్ణయం తీసుకుందాం. మేనేజర్, స్టాఫ్, మేనేజర్. వినయ్ ప్లీజ్, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదరా. అక్కడికి వెళ్ళి ఏంటో చూద్దాం రా. ఓ మై గాడ్, ఇది ఆ తొట్టే కదా. సార్ కళ్ళు తిరిగి పడిపోయింది. అంటే దీని అర్థం వీటన్నిటి వెనక వీళ్ళు లేరు. ఖచ్చితంగా. లేదంటే వీళ్ళు ఇలా స్పృహ తప్పరు. సార్, వీళ్ళిద్దరు కనుక కాకపోతే మరి అందరిని చంపేది ఎవరు? ఇంకా ఒకే ఒక మనిషే మిగిలున్నాడు. నువ్వు ఎక్కడున్నా నేను కనిపెడతాను. నువ్విక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి నేను డబ్బులు తీసుకోవడానికి వచ్చాను. నేను నీకు చెప్పాను కదా, నీ డబ్బు నీకు దక్కుతుందని. కానీ నువ్వు చాలా దురాశగా ఉన్నావు. నాకు తెలిసే. నిన్ను తప్పించేస్తేనే సరిగ్గా ఉంటుంది. నువ్వు నన్ను హత్య చేస్తావా? సిఐడి వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. తన్ని తాను రక్షించుకోవడానికి ఇంకొకరిని చంపితే హత్య అనరు, ఆత్మరక్షణ అంటారు. లేవకండి, కూర్చోండి కూర్చోండి. నువ్వు కథ విన్నావా? ఇది చాలా రోజులకు ముందు జరిగిన ఒక కథ. ఒక అందమైన పాత్ర ఉండేది. దాని లోపలే ఒక జిన్ జీవిస్తూ ఉండేది. తర్వాత ఆ జిన్ తనంతట తానేమీ చేయలేడట. తర్వాత
థియేటర్లో సినిమా ఎలా నడుస్తుందో అలా దాన్ని ఎవరైనా ఆడిస్తే ఆడుతుందట, లేదంటే పాపం అది ముందు కూడా కదలలేదట. కానీ సార్, ప్రీతి, సమిత్, తానియాలని రహస్యంగా ఇదే కదా దారుణంగా చంపింది. అవును సార్, అరవింద్ కూడా చెప్పాడు కదా ఆ గోడ నుంచి అలా బయటకు వచ్చిందని. ఇదంతా ఒక ట్రిక్, ఆప్టికల్ ఇల్యూషన్. ఖచ్చితంగా మేము ఆ బంగ్లాకి వెళ్ళి సోదా చేస్తున్నప్పుడు అప్పుడు మేము అక్కడ చూసాం. గోడ నుంచి ఆ జిన్ రావడం చెప్పారు కదా, ఆ గోడ ఏంటో చూసాము. అది మాత్రమే కాదు, సమీర్ మరణం ఎలా జరిగిందని కూడా తెలిసింది. ఇకపోతే సమీర్ గొంతు మీద మెరిసిన ఆ పచ్చరంగు రహస్యం మాకేమిటో తెలిసిపోయింది. దాని స్పెషాలిటీ ఏమిటంటే అది కొద్దిసేపు గాల్లో తేలి ఆ తర్వాతే ఎండిపోతుంది. అందువల్లే కాబోలు డాక్టర్ గారు దాన్ని సరిగ్గా చూడలేకపోయారు. అవును సార్, మరి ప్రీతి అలా మునిగి చనిపోయింది. ఆమె ఒక స్విమ్మింగ్ ఛాంపియన్ కదా. ప్రీతికి మెరిసే వస్తువులంటే చాలా ఇష్టం, కానీ ఆ హంతకుడికి ఆ విషయం బాగా తెలుసుంది. వాడి బాగా మెరిసే ఉంగరాన్ని చాలా తంత్రంగా ఫిల్టర్లో ఇరికించాడు. పంప్ పనిచేయడం మొదలుపెట్టిన వెంటనే ఆవిడ చెయ్యెళ్ళి ఫిల్టర్లో ఇరుక్కుంది. పంపు వేగంగా పనిచేసింది, అందువల్ల ఆవిడ చేతిని అక్కడి నుండి తీయలేకపోయింది. ఇక వాడి తరువాతి వేట తానియా. సడన్ గా కారిడార్లో పడిపోతున్న వస్తువులు తానియాని భయపెట్టి మేడ మీదకు తీసుకొచ్చింది. మేం మేడ మీద పరిశీలిస్తున్నప్పుడు అక్కడ దాచిపెట్టిన ఒక తాడు నీటి ట్యాంక్ దగ్గర కనిపించింది. దానికి కట్టే తానియా మరణం అనే ఒక డ్రామా జరిగింది. సార్ సార్ ఆ పంకజ్, ఇక్కడ చూడండి. ఈ కేబుల్, ఈ ఆర్నెస్. ఓ, గాల్లో ఎగిరిన రహస్యం ఇదేనా? అలాగే ఈ ప్లానింగ్స్ మొత్తం వేసిన వాడు ఎవరంటే ఏంటి ముకుంద్ సార్, తాన్యాని మేడపై నుంచి నెట్టేసిన వెంటనే
మీరిద్దరూ ఒక్కో చోటుకు వెళ్ళి దాక్కున్నారు. ముకుంద్ తన రూమ్లో తన్ని తానే గాయపరుచుకున్నాడు. తర్వాత అన్నిటినీ చిందరవందరగా చేసి మన వచ్చేలోగా పడిపోయాడు. అవును, ఇదంతా నా ప్లానే. నువ్వు నీ ఫ్రెండ్స్నే చంపావు, తర్వాత నీ పెళ్ళాన్ని కూడా చంపావు. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కారు. సంవత్సరం క్రితం సమీర్ నా చెల్లెల్ని ఆఫీస్కు పిలిపించుకొని తనని ప్రీతి తాన్యాలు దాన్ని అడ్డుకోవడానికి బదులుగా అతనికి హెల్ప్ చేశారు. నా చెల్లెలు నీత తనకు జరిగిన అవమానాన్ని భరించలేక తనకు తానే ఉరివేసుకుంది. తన పరిస్థితి చూసి నాకు పిచ్చి పట్టింది. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, వీళ్ళలో ఒక్కని కూడా ప్రాణాలతో వదిలిపెట్టకూడదని. అందువల్ల నువ్వు వీళ్ళందరినీ హత్య చేయడానికి ప్లాన్ చేశావు. అవును. ఆ తర్వాత వీళ్ళని ఫ్రెండ్స్గా చేసుకున్నాను. తాన్యాతో ప్రేమగా నటించాను. నీతా నా చెల్లెలని వీళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. తర్వాత మంచి సమయం కోసం నేను ఎదురు చూశాను. అప్పుడే అరవింద్ నాకు ఒక బంగారు అవకాశాన్ని తనకు తానే ఇచ్చాడు. అరవింద్కి జిన్ మీదున్న భయాన్ని నీకు అనుకూలంగా నువ్వు ఉపయోగించుకున్నావు. నిందలన్నీ అరవింద్ మీదకే వెళ్ళి పడే విధంగా పక్కాగా ప్లాన్ చేసుకున్నావు. నీకు జరిగింది దారుణమే, కాదనట్లేదు. కానీ దానికి నువ్వు ఉపయోగించిన పద్ధతులే చాలా తప్పు. దానికి శిక్ష నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఒకవేళ నీకు ఉరి శిక్ష కూడా పడొచ్చు.